హాయ్ అండి. మీ పిల్లలు ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా నో నో అని చెప్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది వాళ్ళకు తెలియకుండానే వెరీ 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 హెల్తీ రెసిపీ అండ్ వాళ్ళు లంచ్ బాక్స్ కూడా ఇదే చేయి మమ్మీ అని అడిగేంత టేస్టీ బ్రేక్ఫాస్ట్. ముందుగా మనం హాట్ వాటర్ పెట్టుకోవాలండి. మన నేచర్స్ బాక్స్ వారి రైస్ ఫ్లోర్ అండి. నేను 1/2 కిలో తీసుకుంటున్నానండి. మన హెల్తీ క్విజన్లో హీరో అయిన మన సొరకాయ అండి. సొరకాయ తురుము 2 కప్పులు సొరకాయ తురుము తీసుకుంటున్నాను. అలాగే సీజనల్ వెజిటబుల్ గాజర్ని తీసుకుంటున్నాను. మీరు గాజర్గా అసలు తినము అనుకునే వాళ్ళు దీని ప్లేస్లో మనం క్యారెట్ కూడా తీసుకోవచ్చు. 1 కప్పు గాజర్ తీసుకున్నాను. పచ్చిమిర్చి కారం అండి. ఆల్రెడీ దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ ఇది. దీనికి మళ్ళీ చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదు. సో కొంచెం కారంగానే వేసుకుంటే బాగుంటుంది. గుప్పెడు పుదీనా, బాగా సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న నాటు కొత్తిమీర మన ఫామ్లోదేనండి. సాల్ట్ అండి టేస్ట్కి తగినంత. ఆల్రెడీ నేను పచ్చిమిర్చిలో ఉంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం మరిగించుకున్నాం కదా వేడి నీళ్ళు, ఆ హాట్ వాటర్ దీంట్లో వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి వేడి మీదనే. దీనిలో మనం ఇంకా ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లలు తినకుండా ఉండే వెజిటబుల్స్ కానీ, లేకపోతే తినాలి అని మీరు అనుకునే వెజిటబుల్స్ కానీ ఏవైనా సరే బాగా గ్రేట్ చేసేసి దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలండి. మనకు కావాల్సిందంతా ఈ పెనం అండి. ఇన్ కేస్ మీ దగ్గర లేవు అని అనుకుంటే మీరు నాన్ స్టిక్లో కూడా ట్రై చేయొచ్చు. ఇలా కొంచెం ఆయిల్ మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మనకు అరచేతిలో పట్టేంత ఉండని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం పడుతుంది కాబట్టి రిఫైన్డ్ ఆయిల్స్కి బాయ్ చెప్పేసి మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి టర్న్ అయిపోయామండి. ఇదిగో ఇలాగా సాఫ్ట్గా స్ప్రెడ్ చేయాలి పెనం అంతా కూడా. దీన్ని యాక్చువల్లీ కర్ణాటకలో అక్కి రొట్టి అంటారండి. అక్కడ చాలా ఫేమస్ ఇది. ఇలా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేయాలండి. ఈ పెనం పెట్టేటప్పుడు మనం ఇలా సైడ్కే పెట్టాలండి. ఎందుకంటే ఇలా సైడ్స్ కాల్చుకునేటప్పుడు మనము సెంటర్లోది ఆటోమేటిక్గా రోస్ట్ అవుతుంది. మనం సెంటర్లో పెట్టేస్తే సెంటర్ మాత్రమే రోస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం సైడ్స్కే పెట్టుకోవాలి దీన్ని. చూసారా, ఇలా సైడ్స్ కాల్చడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, టేస్టీ టేస్టీ బియ్యపు రొట్టె. వావ్, టేస్టీ. యా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది.